వికారాబాద్ కలెక్టర్పై దాడి చేసిన వారిని, ఆ దాడికి ఉసిగొల్పిన వారిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. ఎంతటి వారైనా ఓచలు లెక్కపెట్టాల్సిందే అని, అధికారులను చంపాలని చూస్తున్న వారిని బీఆర్ఎస్ ఎలా సమర్థిస్తుందని మండిపడ్డారు. దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, విచారణ అనంతరం దీని వెనుక ఉన్న కుట్రదారులెవరో రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని, రైతులు సభాస్థలికి రాకుండా అడ్డగించారని, దాంతో రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై దాడికి పాల్పడ్డారని, ఇలాంటి అప్రజాస్వామిక దాడులు చేస్తే సహించబోమన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పొచ్చని, ఆ దిశగానే తాము ముందుకు వెళుతున్నామని, రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో ముఖ్యమని, అందుకే గత బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, బీఆర్ఎస్ విధానాలు నచ్చకపోతే న్యాయ పోరాటం చేశామే తప్ప ఏనాడు ఇలాంటి ఘటనలకు పాల్పడలేదన్నారు. ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడైన సురేష్ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా గుర్తించారు. అతనిది హైదరాబాద్లోని మణికొండ కాగా, ప్లాన్ ప్రకారమే లగచర్లకు వచ్చి గ్రామస్తులను రెచ్చగొట్టి అధికారుల మీదకు ఉసుగొల్పారని పోలీసులు నిర్ధారించారు.